కాదు, అతి త్వరలో గౌతమ్ అదితి పెళ్లి జరుగుతుంది. నేను జరిపిస్తాను. అహల్య ఉండగా మా పెళ్లి జరగదు బామ్మగారు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఆ అహల్యని ఇంట్లోంచి పంపించేస్తున్నాను. ఏంటండి మీరు చెప్పేది? అహల్య ఈ రోజో రేపో మా ఇంటిని, గౌతమ్ని, బిడ్డని వదిలేసి వెళ్ళిపోతుంది. లేదు లేదు, నేనే పంపించేస్తున్నాను. అహల్య అందుకు ఒప్పుకుందా? నేనే ఒప్పించాను. అది అడ్డం తిరగకుండా అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేయించాను. ఆ అహల్య ఒప్పుకున్నా గౌతమ్ ఒప్పుకోడు కదండి. మీ అబ్బాయి కూడా ఒప్పుకోడు కదా. అహల్య ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. దాని గురించి వాడు ఎంత వెతికినా అది కనిపించదు. దూరంగా వెళ్ళిపోతుంది. అహల్యలా వెళ్ళిపోగానే గౌతమ్ కొద్ది రోజులు దానికోసం వెతుకుతాడు, ఎదురు చూస్తాడు. ఆ తర్వాత అది కనిపించక కామైపోతాడు. అప్పుడొక మంచి ముహూర్తం పెట్టి అదితికి, గౌతమ్కి పెళ్లి జరిపిస్తాను. ఏ ఇబ్బంది లేకుండా అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోవాలని, అదితి, గౌతముల పెళ్లి సవ్యంగా జరగాలని ఇప్పుడే గుడికి వెళ్లి దండం పెట్టుకునొస్తున్నాను. అంతా మంచి జరుగుతుంది. సంతోషంగా ఉండండి. వెళ్ళొస్తాను. ఏంటి మామ్ ఇంకా ఆలోచిస్తున్నావు? మామగారు చెప్పారు కదా, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంట. అహల్య ఇంతకు ముందు కూడా ఇల్లొదిలి చాలాసార్లు వెళ్ళిపోయింది. మళ్లీ గౌతమ్ తిరిగి తీసుకొచ్చాడు. ఈసారి గౌతమ్కి కూడా కనిపించినంత దూరంగా వెళ్తుందని బామ్మగారు చెప్పారు కదా. అహల్య గారు, కాఫీ తీసుకోండి. అయ్యో, మీరేంటండి నా కోసం కాఫీ తీసుకొచ్చారు? ఏ, మీకోసం నేను కాఫీ తీసుకురాకూడదా? అది నా పనండి. నేను మీకు కాఫీ ఇవ్వాల్సింది పోయి మీరు నాకివ్వడం ఏంటి? నేను ఎప్పుడైనా వర్క్లో ఉన్నప్పుడు మీరు నాకు కాఫీ తీసుకొస్తారు కదా, అలాగే మీరిప్పుడు బాబు కోసం స్వెటర్ అల్లుతున్నారు కాబట్టి నేను తీసుకొచ్చాను. తాగండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు కాఫీ తాగారా? లేదండి, మీకోసమే తీసుకొచ్చాను. మీరు తాగకుండా నా కోసం తీసుకురావడం ఏంటండి? పర్వాలేదు, మీరు తాగండి. లేదు, మనిద్దరం కలిసి తాగుదాం. ఏంటండి మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి.
అది ఆ, ఏంటో మాటలతో చెప్పండి. ఋతువులన్నీ ఒకటై బ్రతుకు కలను తీర్చి ఏడు జన్మల తోడు కలుపు పయనం అడుగు అడుగు కలిపి మనసు తీరు తెలిపి వేరు పట్టినను నడుపుతుంది ప్రణయం. అమ్మా అహల్య, మావయ్య, దూరమైన ఆ తల్లి కొడుకులను ఆశీర్వాదం పేరుతో దగ్గరికి చేర్చావు. ఆ కొడుక్కి ఆ తల్లి ఎదురుచేలా చేశావు. ఆ తల్లి కొడుకులు ఆనందపడేలా చేశావు. గౌతమ్ గారు సక్సెస్ కావాలంటే ఆ తల్లి బ్లెస్సింగ్స్ కావాలి మావయ్య. అందుకే ఆవిడ్ని తీసుకొచ్చాను. ఆవిడ ఒప్పుకుని రావడం నా అదృష్టం. మరి రేపు నీ కొడుకు సక్సెస్ అవ్వాలి అంటే వాడి తల్లిగా నీ బ్లెస్సింగ్స్ కావాలి కదమ్మా. ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతే రేపు నీ కొడుక్కి ఎవరెదురొస్తారమ్మా? అది నా దురదృష్టం మావయ్య.